లైఫ్‌లో చావు ఎవ్వరికి తప్పదు. కొంతమంది యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతారు. ఆరోగ్యం మంచి లేక చచ్చిపోతారు. ఎన్నో విధాలుగా ప్రాణం పోతది. కానీ ఏమనిపిత్తది తెలుసా మనకు? అట్లా చనిపోతే 6 నెలలకో, సంవత్సరమో మర్చిపోతాం. మళ్ళా మన జీవితాన్ని కంటిన్యూ చేత్తాం. కానీ ఈడు మధ్యలో ఉండవేండి చూడు, దానికి ఏ పాపం తెలదు. అది చిన్న పిల్లనే కావచ్చు. కానీ ఎంత బుద్ధి చెప్తది తెలుసా? నేను అప్పప్పుడు వట్టిగా నా నొప్పి భరించలేక అదో ఇదో అని చెప్పేసి నేను చనిపోతా అంటే ఒక్కటి అడుతుంది సడిసి, ఏమన్నా నీకు పిసలెత్తుందా అసలు మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా ఇట్లా అని బెదిరిస్తుంది. నాకని కాదు, మా అన్నదమ్ముల్లో ఎవరికి కష్టం వచ్చినా ఆగది, ఎవరు తప్పు మాట్లాడినా ఆగది, వాళ్ళందరికీ సమాధానం చెప్తుంది. అలాంటి చెల్లని అది ఏ తప్పు చేయలేదురా. ఒకవేళ తప్పు చేసినా నువ్వు చెప్పేది ఉండే. ఎంత పెద్ద పెద్ద తప్పులు చేసినా కానీ విడాకులు ఇచ్చి వెళ్ళిపోతుర్రు. అది నీకు చేతన కాలేదా? ఒక్కసారి చెప్తే మేము మా చెల్లెని మార్చుకునేటోళ్ళం వచ్చు, నీకు బుద్ధి చెప్పేటోళ్ళం వచ్చు, లేకపోతే మీ అమ్మ నాన్నకు బుద్ధి చెప్పేటోళ్ళం వచ్చు. ఏది చెప్పకుండా నువ్వు ఇట్లా చేసుడు ఎంతవరకు న్యాయం? అది రేపటి నుంచి కనబడదంటే మైండ్ పిసలెత్తుంది. ప్రతి పండుగకు డీజే అత్తే అదే ముందు ఉండేది. మేము చెయ్యకున్నా కానీ మమ్మల్ని గుంజుకపోయి మరి డ్యాన్స్ వేయించేది. అసలు దాన్ని చూస్తే ఎట్లా చంపబుద్ధి అయిందిరా నీకు? మళ్ళీ కడుపులో పెరిగేది నీ బిడ్డని అని ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా? అంత పెద్ద మైండ్ నీకు చంపేంత నీకేం తప్పు అనిపించింది? వాడంతా నరకం చూపెట్టి చంపితే కొంతమంది వానికి సపోర్ట్ చేస్తారు. చిన్న వయసులో పెళ్ళి ఎందుకు వేసిర్రు అట్లా ఇట్లా అని మీ ఇష్టం ఉన్న మాటలు మాట్లాడుతారు. మాట్లాడే ముందు ప్రతి ఒక్కటి తెలుసుకొని మాట్లాడాలి. మనకు ఏముంటుంది తెలుసా? మంచిగా బతకాలి. వాడు నా చెల్లె కోసం మందు తాగిండు, చనిపోతా అన్నాడు, ఇక్కడనే ఉంటా అని చెప్పిండు, జాబ్ చేస్తా అని చెప్పిండు. ఇక్కడ చూడాల్సింది అందము వయసు కాదు, మంచిగా బతారనే నమ్మకం మాకు ఇచ్చిండాడు. మేము గుడ్డిగా నమ్మేసినాం. అదే మేము చేసిన పెద్ద తప్పు. ఇప్పుడు తెలుస్తుంది లైఫ్లో ఎవరిని నమ్మొద్దని. ఇంటోళ్ళు బయటోళ్ళు వాళ్ళు వీళ్ళు అని కాదు. ఎవరిని నమ్ముతాం చెప్పండి? వాడు బయటోడైనా సరే వానికి ఏం తక్కువ చేయాలి. కన్న కొడుకు కంటే ఎక్కువ చూసుకున్నారు, ప్రతి ఒక్కటి కొనిచ్చిర్రు. అయినా కానీ వానికి అంత చేతులు వచ్చినాయి. నిజం చెప్పాలంటే అందరు మంచోళ్ళు ఉండరు. ఎందుకు ఉండరంటే వాడు చంపినా కూడా వానికి సపోర్ట్ చేస్తారు చూడు. అంటే వాళ్ళకు కూడా అదే మైండ్ ఉన్నది కాబట్టి వానికి సపోర్ట్ చేస్తారు. తెలుసుకొని మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది. ఇంటికి రాలేరు, తెలుసుకోలేరు, ఎక్కడో ఉండి ఫోన్లో చూసి నమ్మి ఏదేదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతారు. అట్లా మాట్లాడు ఎంతవరకు న్యాయం? నిజంగా మంచితనం న్యాయం వైపు ఉన్నోళ్ళు వాడిని ఏం చేస్తారో అది చేస్తారు. న్యాయం ఆయనకి ఎంత పెద్ద శిక్ష పడాలంటే లైఫ్ లాంగ్ నా చెల్లె గుర్తుకు రావాలి. ఆ గుర్తుకొచ్చే విధానం బట్టి ఇంకొకరు తప్పు చేయొద్దు అనే ఫీలింగ్ వేరే వాళ్ళకి రావాలి. ఎన్ని మాటలు చెప్పినా వేస్టే. నా గుండెలు ఎంత బాధ ఉందో ఈ మాటలలో చెప్తే అర్థం కాదు. మనకి చెప్పరాదు కూడా ఎంత నరకం అనుభవిస్తున్నాం. అది కనబడది, మొత్తానికే కనబడది, ఊరికేనట్టు కాదు, ఏం కాదు. ఈ చచ్చిపోవుడు ఏంటిది అసలు? చచ్చిపోతే మనిషి కనబడడు అంటేనే వేరేట అనిపిస్తుంది. నా చెల్లెరా, అది చిన్న పిల్లరా. నువ్వు కొట్టిపోయినా ఏమనుకోపోతుంటారా? భార్యాభర్తలు కొట్టుకుంటారు, ఒకటవుతారు. నువ్వు అద్దని చెప్పి వెళ్ళిపోతే నేను అద్దని వేసిపెట్టేటోళ్ళం రా అయ్యా. ఇంట్లో కూర్చుంటే అస్సలు మనసును పడతలేదు. అందుకే ఇట్లా బయట తిరుగుడు అవుతుంది. పదే పదే గుర్తుకొచ్చి చచ్చిపోతున్నాం. చెల్లి ఎటుపోయింది? అప్పుడప్పుడు వచ్చి అది కూర్చుంటే ఆ సంతోషం వేరురా. దాన్ని చూసుకుంటూ బతకచ్చురా. ఈ నరకం వేరులకు రావద్దంటే మీ సపోర్ట్ మాకు బాగా అవసరం. కొంచెం వేరే వేరే మాటలు మాట్లాడకుండా అర్థం చేసుకొని అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడండి. ఇదే నా రిక్వెస్ట్. దానికోసమే వీడియో చేసిన. నువ్వు కడదేరేదాకా కన్నీళ్లను ఎట్లెట్లా దాసినవో, నువ్వు ఎట్లెట్లా దాసి